స్తుతి స్తోత్రం పరిశుద్ధుడా పరలోకపు మా తండ్రి నైనా ఈ సాయంకాల సమయాన్ని ఏ బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి నైనా ప్రతి బిడ్డల చుట్టూ నీ కంచివేయండి. ప్రతి బిడ్డలని ఎక్కన స్థలకప్ చెప్తున్నాం దేవా. సాయంకాల సమయంలో ఏ బిడ్డల ప్రయాణాల్లో ఉంటున్నారో వారి ప్రయాణాల చుట్టూ నీ కంచివేతండి. ప్రతి బిడ్డలకున్న ప్రతి ఒక్క అవసరతలు తీర్చండి. ప్రతి బిడ్డల చుట్టూ నీ సన్నిధి కాంతి ప్రకాశించండి. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ సిద్ధపడి దయచే తండ్రి పరిశుద్ధాత్మడా నైనా వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి వివాహం ఘనంగా జరిగించండి తండ్రి నైనా. అనారోగ్యంతో ఉంటున్న ప్రతి బిడ్డలకి సంపూర్ణ స్వస్థత విడుదల దయచే తండ్రి నైనా ఏ బిడ్డలు ఏ బలహీనతతో బాధపడుతున్నారో తండ్రి నైనా వారికి ఉన్న ప్రతి బలహీనత నుంచి నడుచుడనేస్తున్నామన విడుదల దయచే తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు దేవానైనా. హాస్పిటల్లో ఉంటున్న రోగులందరికీ సంపూర్ణ స్వస్థత విడుదల దయచే తండ్రి నైనా. గృహాలు కట్టుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభా నైనా గృహాలు కట్టుకుంటుండగా ఏ ఆటంకాలు లేకుండా నైనా గృహం పూర్తిగా కట్టుకోవడానికి నీ మార్గాలు తెరవండి. లోన్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి లోన్ శాంక్షన్ అవినైనా గృహం పూర్తయ్యేలని సహాయం దయచే తండ్రి నీకే స్తోత్రములు తండ్రి. గర్భం లేని బిడ్డలని నీ పరిశుద్ధాత్మకిన స్థలకం చెప్తున్నాం తండ్రి నైనా. గర్భఫలం లేని బిడ్డలకి గర్భఫలం దయచే తండ్రి నైనా. గర్భిణీ స్త్రీలను దీవించండి ఆశీర్వదించండి తండ్రి నైనా. గర్భిణీ స్త్రీలకి మంచి ఆరోగ్యం శక్తిని బలమును దయచే తండ్రి నైనా. గర్భిణీ స్త్రీలు తగిన సమయంలో నార్మల్ డెలివరీ చేస్తున్నామున్న దయచేయబడుగాక. ప్రతి బిడలకున్న ప్రతి ఒక్క అవసరతలు నజరుడని వేస్తున్నామని తీర్చండి తండ్రి నైనా. వృద్ధులను దీవించండి ఆశీర్వదించండి. వృద్ధుల చుట్టూ నైనా నీ అగ్ని కంచి వేతని వాళ్ళకి కావలసిన ప్రతి ఒక్క అవసరతలు తీర్చండి తండ్రి నైనా. చంటి బిడ్డలకు కావలసిన ప్రతి ఒక్క ఈవిని నువ్వు దయచేడతాను. చంటి బిడ్డల చుట్టూ నీ కంచి వేతని అనాథ పిల్లల్ని కావలసిన నైనా ధన సహాయం నువ్వు దయచేతండి. అనాథాశ్రయంలో ఉంటున్న ప్రతి బిడ్డల్ని నీ పరిశుద్ధాత్మగ్న స్థలకం చెప్తున్నాం తండ్రి నైనా. వాళ్ళ చదువుల్లోనైనా నువ్వు తోడున్న తండ్రి నైనా. వాళ్ళకి కావలసిన ప్రతి ఒక్క అవసరతలు తీర్చండి తండ్రి నైనా. దైవ సేవకులను దీవించండి. వాళ్ళు చేస్తున్న ప్రతి పరిచర్య అంతట్లో నీ కృపని కుమ్మరించండి. దైవ సేవకుల చుట్టూ నీ కంచివే తండ్రి నైనా. వాళ్ళ కుటుంబాలని వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ పరిచర్య అంతట్లో నీ కృపని కుమ్మరించండి రాజానైనా. దైవ సేవకులకు వ్యతిరేకంగా ఏ ఆయుధం వదిలడానికి వీలేదు తండ్రి నాయన. ఆర్థిక సమస్యలతో ఏ బిడ్డలైతే బాధపడుతున్నారో తండ్రి నైనా వారి కుటుంబాల్లో నీ కార్యాలు జరిగించండి. ఆర్థిక ఇబ్బందులనే సమస్యల నుంచి విడిపించండి తండ్రి నీకే స్తోత్రములు దేవానైనా. పరిశుద్ధాత్ముడాను దిగిరా తండ్రి నైనా. ఆర్థిక పరమైన ప్రతి భారం నుంచి విడుదల తండ్రి నైనా. భార్యాభర్తల మధ్య సమాధానం దయచేతండి నైనా. కుటుంబంలో ఐక్యత ఇవ్వండి, సమాధానం దయచేతని, నెమ్మదిని తండ్రి నైనా. ఒకరినొకరు అర్థం చేసుకునే కృపాధన్యతం దయచేతని. యవ్వన కాలంలో ఉంటున్న బిడ్డలందరినీ నీ పరిశుద్ధాత్మజ్ఞ స్థలకం చెప్తున్నాం దేవా. వాళ్ళకి నీ కాపుదల దయచేతండి. వాళ్ళకి నీ రక్షణ సిద్ధపాటు దయచేతండి. యవ్వన కాలంలో కుడుముకు కానీ ఎడముకు కానీ ఇటు తొట్టులు పోకుండా నీ కంచివేతండి. ప్రతి బిడ్డల్ని దీవించండి ఆశీర్వదించండి. ప్రతి బిడ్డలకున్న ప్రతి ఒక్క అవసరతలు తీర్చండి. చంటి బిడ్డల కానించి వృద్ధుల కానించి ప్రతి ఒక్క నీ అజ్ఞాస్థాలకు చెప్తున్నాం తండ్రి నైనా. కన్నీటితో నీ పాదాల చెంత గోజాడుతున్న ప్రతి బిడల పక్షాన నీ కార్యం జరిగించండి అయ్యా నైనా. ఉపవాసం ఉండి ప్రార్థిస్తుండగా నైనా వారి మొర ఆలకించే తండ్రి, జవాబిచ్చే దేవుడు నువ్వే తండ్రి నైనా. మా పనుల భారం అంతా నీ మీద వేస్తున్నాం దేవా. మా సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేతండి నేను ఏ బిడ్డలు ఏ ప్రయాణాల్లో ఉన్నా నైనా, ఏ పని మొదలుపెట్టినా తండ్రి ఆ పనంతట్లో విజయాన్ని ఇవ్వండి అయ్యా నైనా. ప్రతి ఒక్కరిని నీ కృపను కుమ్మరిస్తున్నాం దేవా. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానం తెలివి వివేచన దయచేయండి. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. ఎగ్జామ్స్ మంచిగా రాయగల శక్తిని బలమును దయచే. ఎగ్జామ్కి వెళ్తుండగా వాళ్ళకి ఏ బలహీనత అంటకంట నీ కంచివేయండి. అలాగే తండ్రి నీకే స్తోత్రములు దేవానైనా. దేశాన్ని రాష్ట్రాన్ని దీవించండి ఆశీర్వదించండి పరిశుద్ధాత్ముడానైనా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరచమని కొద్ది ప్రార్థన పాసం తెచ్చుకుని తొలపతం తెచ్చాము. నా చూడండి క్రీస్తు పుణ్యనామం అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.